హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. యావరేజ్ పైన క్వశ్చన్స్ కొన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఈ లాస్ట్ ప్రీవియస్ క్లాసులు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి. ఆ లింక్స్ మీరు క్లిక్ చేసినట్టయితే సో అక్కడ మీరు మిగతా ఇన్ఫర్మేషన్ కూడా గెట్ చేయగలుగుతారు. సో టుడే టాపిక్ యావరేజ్. సో బేసిక్గా మనం యావరేజ్ అనగానే బేసిక్ ఫార్ములా ఇచ్చేస్తామండి. బేసిక్ ఫార్ములా వచ్చేసి యావరేజ్ ఫర్ average. Basic formula sum of observations by number of observation అనే ఫార్ములా మనం యూజ్ చేస్తాం. సో ఈ బేసిక్ ఫార్ములాతో ఎటువంటి క్వశ్చన్ అయినా సరే మనం సాల్వ్ చేయొచ్చు. కాకపోతే కొన్ని క్వశ్చన్స్కి మనకు షార్ట్ కట్స్ అవసరం ఉంటాయి. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనే బేసిక్ ఫార్ములాతో మనం ఎటువంటి క్వశ్చన్ అయినా సరే సాల్వ్ చేయొచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ద్వారా షార్ట్ కట్స్ ట్రిక్స్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ ఉందండి, ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 3. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 3. సో మనకు తెలుసు మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే 3 యొక్క గుణిజాలు. ఫస్ట్ వన్ 3, 6, 9, 12, 15. ఇవి మనకి ఫస్ట్ 3 మల్టిపుల్స్. సో వీటి యావరేజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే బై ద బేసిక్ ఫార్ములా ఆఫ్ యావరేజ్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇస్ 3 ప్లస్ 6 ప్లస్ 9 ప్లస్ 12 ప్లస్ 15 is divided by number of observations 1, 2, 3, 4, 5. Total observations are 5. So sum of observations means 3 plus 6 9, 9 plus 9 18, 18 plus 12 30, 30 plus 15 45 by 5 which is equal to 45 by 5 which is equal to 9. So the average is 9. సో ఇది చిన్న క్వశ్చన్ కాబట్టి అబ్జర్వేషన్స్ కానీ మల్టిపుల్స్ కానీ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. కానీ ఇట్లే 5 కాకుండా 55 ఆర్ 50 మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే మనకి ట్రబుల్ షూట్ అవుతుంది. సో అటువంటి వాటికి షార్ట్ కట్స్ అవసరం ఉంటాయి. సో అటువంటి వాటి క్వశ్చన్స్ కోసం మనం షార్ట్ కట్స్ ఏ విధంగా డిస్కస్ చేస్తామంటే మల్టిపుల్స్ ఆఫ్ 3. సో మల్టిపుల్స్ ఆఫ్ 3 అది పక్కకు పెట్టేస్తే ఫస్ట్ 5 numbers those are 1, 2, 3, 4 and 5. Those are 1, 2, 3, 4 and 5. Those are 1, 2, 3, 4 and 5. సో ఈ నెంబర్స్ని మనం కనుక చూసినట్టయితే సో వీటి యావరేజ్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. వీటి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి కూడా 1 + 2 + 3 + 4 + 5 by 5 చేయొచ్చు. సో అక్కడ కూడా మనకి ఇంకా టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో అటువంటి కేసులో కన్సిక్యూటివ్ నంబర్స్ ఆర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ సేమ్ ఉంటే సో ఇక్కడ మనకి 1 నుంచి 2 1 ఇంక్రిమెంట్, 2 నుంచి 3 1 ఇంక్రిమెంట్, 3 నుంచి 4 1 ఇంక్రిమెంట్ అండ్ 4 నుంచి 5 1 ఇంక్రిమెంట్ అంటే ఇవన్నీ కూడా మనకి కన్సిక్యూటివ్ నెంబర్స్ కిందకి వస్తాయి. సో కన్సిక్యూటివ్ నెంబర్స్ మనం తీసుకున్నట్టయితే కన్సిక్యూటివ్ నెంబర్స్ ఆర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ సేమ్ ఉంటే నంబర్ ఆఫ్ డిజిట్స్ చూస్తామండి. ఇక్కడ నంబర్ ఆఫ్ డిజిట్స్ వచ్చేసి మనకి 5 ఉన్నాయండి. 1, 2, 3, 4, 5 మొత్తం 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 5 అనేది బేస్ సంఖ్య విచ్ మీన్స్ ఆడ్ నెంబర్ ఎప్పుడైతే వస్తుందో అందులో మిడిల్ నెంబర్ మనకి యావరేజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ముందుకు 3 మల్టిపుల్స్ కూడా చూస్తాం మనం. 3 మల్టిపుల్స్లో కూడా కన్సిక్యూటివ్ నెంబర్స్ లైక్ ఇక్కడ డిఫరెన్స్ 3 to 6 3, 6 to 9 3 ఆర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ సేమ్ ఉన్నప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. సో ఇక్కడ ఇంక్రిమెంట్ అనేది 3 ఎవ్రీ కేసులో కూడా ఈక్వల్ ఉంది కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజిట్స్ మొత్తం 5 ఉన్నాయి. 5 ఉన్నప్పుడు మిడిల్ నెంబర్ మనకి ఎగ్జాక్ట్గా యావరేజ్ అవుతుంది. సో మిడిల్ నెంబర్ ఈజ్ 9. సో 9 ఈజ్ ద యావరేజ్. సో అందుకే మనకి మొత్తం ప్రాబ్లం చేసినప్పుడు కూడా లాస్ట్ ఆన్సర్ మనకి 9 రావడం జరిగింది. సో ఈ క్వశ్చన్ ఇంకో విధంగా కూడా చేయొచ్చండి. సో ఫస్ట్ మనం
ఫస్ట్ ఈ నెంబర్స్కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేసినాం విచ్ ఇస్ ఈక్వల్ టు 3 వచ్చింది. అండ్ మల్టిపుల్స్ ఆఫ్ 3 అని చెప్పి క్వశ్చన్లో మెన్షన్ చేశాడు. మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే 3 ఇంటూ 3 9. సో క్వశ్చన్ని డివైడ్ చేస్తే మనకి చాలా విధాలుగా చేయొచ్చండి. షార్ట్ కట్స్ చాలా రకాలుగా ఉంటాయి. సో మనకి ఇట్లా పాసిబిలిటీ ఉంటే అందులో చూసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ 20 numbers is 0. Of them, at what most how many numbers are greater than 0? సో 20 numbers యావరేజ్ 0 అండి. 20 numbers-కి యావరేజ్ 0 అని ఇచ్చాడు. సో ఎట్ మోస్ట్ ఎన్ని నెంబర్స్ గ్రేటర్ దెన్ 0 అంటే మీన్స్ పాజిటివ్ నెంబర్స్ ఉండడానికి ఛాన్స్ ఉందని క్వశ్చన్ అడుగుతున్నారండి. సో 20 numbers యావరేజ్ 0 కావాలి అంటే 20 numbers పాజిటివ్ నెంబర్ అయితే అది కాదండి. ఇప్పుడు 20 numbers పాజిటివ్ నెంబర్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 కానీ 2 కానీ 21 కానీ 33 కానీ అట్లా మనం పాజిటివ్ నెంబర్స్ 20 నెంబర్ తీసుకుంటే దాని యావరేజ్ ఎప్పుడు కూడా మనం 0 గెట్ చేయలేము. ఎట్ ద సేమ్ టైం అన్ని నెంబర్స్ కూడా మనం మైనస్లో తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ -1 -3 -21 సో అట్లా మనం డిఫరెంట్ నెంబర్ తీసుకుంటే వాటికి కూడా యావరేజ్ ఎప్పుడు 0 మనం చేయలేకపోతాం. సో యావరేజ్ అనేది 0 కావాలంటే కొన్ని నెంబర్స్ ప్లస్ ఉండాలి యాజ్ వెల్ యాజ్ కొన్ని నెంబర్స్ మైనస్ ఉండాలి. సో కొన్ని నెంబర్స్ ప్లస్ కొన్ని నెంబర్స్ మైనస్. కానీ ఇక్కడ అడుగుతున్న కేసు అంటే ఎట్ మోస్ట్ హౌ మెనీ నెంబర్స్ ఆర్ గ్రేటర్ దెన్ 0 అని అడుగుతున్నా. అంటే ఎక్కువలో ఎక్కువ ఎన్ని నెంబర్స్ గ్రేటర్ దెన్ 0 ఉండడానికి ఛాన్స్ ఉందని అడుగుతున్నాడండి. సో అటువంటి కేసులో ఎక్కువలో ఎక్కువ అంటే మనకి 19 numbers కూడా మనం గ్రేటర్ దెన్ 0 తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 సో అట్లా మనం 19 నెంబర్ తీసుకున్నప్పటికీ వీటి సమ్ ఎంతో కొంత మనకు వస్తుంది కదండి. ఆ వచ్చిన సమ్ ఈక్వల్ టు దాన్ని మైనస్లోకి మనం కన్వర్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎట్ మోస్ట్ 19 numbers మనకి పాజిటివ్ నెంబర్స్ గ్రేటర్ దెన్ 0 ఉండడానికి ఛాన్స్ ఉందండి. ఎందుకంటే 19 numbers ప్లస్ ఉన్నప్పటికీ కూడా 19 numbers సమ్ ఫర్ ఎగ్జాంపుల్ -343 వచ్చింది అనుకుందాం. -343 వస్తే ఒకటే నెంబర్ అండి. మనం నెగిటివ్లో -343 తీసుకుంటే 343 -343 గెట్ క్యాన్సల్. సమ్ యావరేజ్ ఈక్వల్ టు 0 మనం తీసుకురావచ్చు. సో ఎట్ మోస్ట్ 19 numbers-కి మనం పాజిటివ్ ఉండే ఛాన్స్ మనం క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ దేర్ చైల్డ్ 3 years ago 27. సో ముగ్గురి ఏజ్ యావరేజ్ అనేది 3 years ago మీన్స్ బిఫోర్ మనకి 27 years ఉంది. సో యావరేజ్ అనేది ఎప్పుడైతే దీన్ని డైరెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ యావరేజ్ ఆఫ్ దోస్ పీపుల్స్ ఆర్ 27 + 3 విచ్ ఇస్ ఈక్వల్ టు 30. యావరేజ్ మనకి 30 ఇచ్చాడండి. సో ఇంతమందిది ముగ్గురుదండి. సో మనకి ఇప్పుడు టోటల్ వాళ్ళ యావరేజ్ కాకుండా టోటల్ ఏజ్ కావాలి మనకి. ఎగ్జాంపుల్ హస్బెండ్ ప్లస్ వైఫ్ ప్లస్ చైల్డ్ టోటల్ ఏజ్ ఈక్వల్ టు మనకు కావాలి అనుకుంటే యావరేజ్ ఫార్ములా మనం యూజ్ చేస్తామండి. యావరేజ్ ఈక్వల్ టు టోటల్ బై విచ్ మీన్స్ సమ్ బై నంబర్. సో టోటల్ ఏజ్ మనకు కావాలనుకుంటున్నాం కాబట్టి యావరేజ్ మనకి 30 వచ్చింది కాబట్టి 30 ఈక్వల్ టు టోటల్ మనకు కావాలి, టోటల్ ఏజ్ మనకు కావాలి, టోటల్ బై నంబర్. ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారు. సో సమ్ ఆఫ్ దేర్ ఏజ్ ఈస్ ఈక్వల్ టు 30 × 3 విచ్ మీన్స్ 90 years. సో వాళ్ళ ముగ్గురు ఏజ్ మొత్తం కలిపితే మనకి ప్రజెంట్ 90 years ఉందండి. ప్రజెంట్ 90 years ఉంది. అండ్ వైఫ్ అండ్ దర్ చైల్డ్ యావరేజ్ వాజ్ 20. ఎప్పుడు అది? బిఫోర్ 5 years. సో ప్రజెంట్ వైఫ్ ప్లస్ చైల్డ్ ఈక్వల్ టు యావరేజ్. ప్రజెంట్ యావరేజ్ వచ్చేసి 20 + 5 విచ్ మీన్స్ 25. ప్రజెంట్ యావరేజ్ 25. ఎంతమంది? అది ఇద్దరిది. సో టోటల్ వచ్చేసి 25 × 2 విచ్ మీన్స్ 50. సో ప్రజెంట్ ముగ్గురు ఏజ్ మొత్తం 90 సంవత్సరాలు ఉంది, ఇద్దరు ఏజ్ మొత్తం 50 years ఉంది. సో మనకు కావాల్సింది ఫాదర్ ఏజ్ హస్బెండ్ ఏజ్ కావాలంటే టోటల్ ముగ్గురిది మైనస్ వాళ్ళిద్దరిది రిమైనింగ్ ఇద్దరిది ఎవరిది? వైఫ్ అండ్ చైల్డ్ కనుక మనం రెడ్యూస్ చేసినట్టయితే మనకు 40 years రావడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ హస్బెండ్ ఈజ్ 40 years. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ హస్బెండ్ ఈజ్ 40 years మనకి అడగడం జరిగింది. సో ఇటువంటి క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయాలండి. సో కొంచెం లెంతీగా ఉన్నా కానీ ఈజీగానే ఉంటుంది. సో దీన్ని మనం